బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రఘువేంద్ర కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. దొంగతనాలు జరిగిన ఇండ్ల యజమానులతో పోలీసులు ఆధారాలు స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. తక్కువ మొత్తంలో డబ్బు వస్తువులు అపహరణకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులు విలువైన వస్తువులను డబ్బును ఇళ్లలో పెట్టుకోపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. న్యూస్ చూస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. దొంగతనాలు జరిగిన ఇళ్లలో యజమానులతో పోలీసు అధికారులు స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వరుస చోరీలతో నాగర్ కర్నూలు జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. ఏదైతే జిల్లా కేంద్రంలోనే పట్టపగలే ఏదైతే పండుగ సందర్భంగా ఏదైతే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని పట్టపగలే దోచుకుంటున్న సంఘటన అయితే పోలీసులను ఇటు ప్రజలను వెంబేలెత్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దీనిపై పోలీసులు చేతులు ఎత్తేయడంతో మరింత ఎక్కువగా ఈ చోరీలు పాల్పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సొమ్ము డబ్బుతో పాటు పోయినప్పటికీ పోలీసులు ఏదైతే చోరీలను అరికట్టడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు 100 తర్వాత దానిపై నిఘా వ్యవస్థ పటిష్టం చేసినా కూడా ఇటువంటి చోరీలు దొంగతనాలు పాల్పడుతుండటంతో కొంత పట్టణ వాసులు అయితే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఏదైతే పోలీసులు పదే చెప్తున్నా కానీ ఇంట్లో ఏదైతే పండుగ సీజన్లో వెళ్తున్నప్పటికీ ఇంట్లో విలువైన సామాగ్రి కానీ డబ్బు కానీ పెట్టవద్దంటూ చెప్తున్నా కానీ అవి ఏమి పెడచేయన పెట్టి ఇంట్లోనే విలువైన సామాన్లు పెట్టడంతో ఇటువంటి భారీ చోరీలు కూడా జరుగుతున్నాయని కూడా పోలీసులు ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఏదైతే చోరీలను అరికట్టడంలో విఫలమవుతున్నారంటూ మరోవైపు ఏదైతే ప్రజలు వెల్లువెత్తుంటే ఒకరిపై ఒకరు దూషణలు అయితే చేసుకున్నటువంటి ఆరోపణలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మొత్తం మీద ఈ వరుస చోరీలతో మాత్రం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొంత భీత వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. పోలీసులు ఏదైతే తొందరగా చర్యలు తీసుకొని ఈ చోరీలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటన ఉంది. ఎవరు థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్.